హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కిత్రెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఈరోజు ఒక రెసిపీతో మే ముందుకు వచ్చా అండి. గోంగూర నూనె కూర అండి. ఇది చాలా పాతకాలం రెసిపీ అండి. మా ఇంట్లో ఎప్పుడు చేస్తాం ఇది. ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఓకే అండి, గోంగూర అండి. ఇది ఆర్గానిక్ అండి. మనం ఏ ఎరువులు ఏది వేసింది కాదు. ముందు లైన్లో కవిత అని ఉంటారు, వాళ్ళు పంపించారండి వాళ్ళ పెరట్లోది. ఇది గోంగూర, తెల్ల గోంగూర అండ్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, నూనె అండ్ పసుపు, పోపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, కరివేపాకు, ఉప్పు, ధనియాల పొడి అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి, ఇంకేమీ అవసరం లేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా. మనం ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి కావాలి అంటే. ఓకే అండి, ఎండుమిర్చి, పోపు గింజలు. మా ఇంట్లో మా పిల్లలకి బాగా ఇష్టం ఉండేదండి ఈ కర్రీ, చాలా ఇష్టంగా తినేవాళ్ళు వాళ్ళు. ఇది బాగా అంటే బాగా, వాళ్ళు ఉన్నప్పుడు బాగా చేసేది. ఎల్లిపాయ వేసేయండి. ఇంగు కూడా వేసుకోవచ్చు అండి మీకు కావాలంటే, అది కూడా టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లో లేదు అందుకే వేయట్లేదండి. పచ్చిమిర్చి, గోంగూరకి సరిపోయేంత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంక ఇందులో ఎండు కారం లేదండి. ఇది మొత్తం ఉల్లిగడ్డ పచ్చిమిర్చితో అండి కర్రీ అంతా. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇంకా కొన్ని వాడతాయి. తర్వాత ఆనియన్స్ అండి. దీంట్లో ఎన్ని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉంటే ఈ గోంగూర అంత టేస్ట్ ఉంటుందండి. ఒక 1 minute మూత పెడదామండి, కొంచెం ఇది కుక్ అయ్యాలి. ఓకే అండి, చూద్దాం. ఓకే, ఇప్పుడు పసుపు, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఊరికే పచ్చడిని అదే కాకుండా ఇలా కూడా బాగుంటుందండి. పులుసు అలా కాకుండా జస్ట్ ఇంతే. ఇంకా ఇది కొంచెం పచ్చివాసన అల్లం వెల్లిపాయ పోయిందాక ఒక్క నిమిషం మూత పెడదామండి. ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం, తర్వాత గోంగూర వేద్దాం. ఓకే అండి, వర్షం వస్తుందండి ఈరోజు. మాకు ఏమంటారు ఎర్లీ మార్నింగ్, ఇది ఇప్పుడు 5:30 ఆ టైం అవుతుంది. గోంగూర వేసేస్తున్నాండి. ఇది మంచిగా కడిగి ఆరబెట్టినండి, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఇది ఇట్లా ఖరాబ్ కాకుండా ఉంటుందండి. అందుకే ఒక 2 minutes మూత పెట్టేస్తే అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అవుతుందండి కర్రీ. అసలు మూత పెడదాం ఒక 2 minutes వెయిట్. ఓకే అండి, చూద్దాం. సాల్ట్ వేద్దామండి. సరిపోతుందండి, సరిపోకుంటే మళ్ళీ కొంచెం వేసుకుందాం. అలాగే జీలకర్ర మెంతుల పొడి, ఇది ధనియాల పొడి అంతే అండి. ఇంకా మనం కలిపేసి సిమ్లో పెడితే ఇదంతా మంచిగా కుక్ అవుతుంది. అసలు ఇలా ఆకులు వద్దనుకుంటే మనం కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్.
కాకపోతే నేను బాగా డ్రై అయిందని కట్ చేయలేదండి అంతే. టూ మినిట్స్ మూత పెడదాం. మళ్ళీ సాల్ట్ అవన్నీ వేసాం కదా, వాటికి పట్టాలి. ఒకసారి చూద్దామండి. మంచి స్మెల్ వస్తుందండి మాకు ఇక్కడ. గోంగూర స్మెల్ మంచిగా వస్తుంది. ఇంకొక ఆల్మోస్ట్ అయిపోయిందండి మనకి. ఇంకొక 1 minute 2 minutes అయితే అయిపోతుంది, ఇంకంతే. ఒక 1 minute మూత పెడదామండి మళ్ళీ. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. మనకు కావాల్సింది వచ్చేసింది. చాలండి ఇట్లా. ఇంకా చూడండి, పొడి పొడిగా ఇలానే ఉంటది. ఇంకా మనకి ఇంత కలుపుకున్నాం అంటే అన్నం అంతా కలిసిపోతుందండి. చాలు మనకి. స్టవ్ బంద్ చేస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు మాకు 5:30 అట్లా అవుతుంది టైం. ఇప్పుడైతే తినలేం కదా, అందుకే మీకు ఓన్లీ చూపించడం కోసమే చేసేయండి. ఓకే, స్టవ్ బంద్ చేస్తున్నా. ఓకే అండి, మనకి గోంగూర వల్ల కాల్షియం ఉంటది. గోంగూర తినడం వల్ల చాలా మంచిదండి. మనకి ఎలర్జీ ప్రాబ్లం ఉంటే అలా ఇలా తినొద్దు అని చెప్తారు కదా, ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే కంపల్సరీ గోంగూర తినమంటున్నారు. ఇంకోటి, ఒక 7-8 ఆకులు డైలీ 41 days మరగబెట్టుకొని మనం చల్లారిన తర్వాత తాగితే చాలా మంచిదండి. తేనె కలుపుకొని 41 days తాగారనుకోండి, మనకి హెల్త్ కూడా చాలా బాగుంటదండి. మీరు ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి. నేను కూడా స్టార్ట్ చేశాను, తాగుతున్నాను. చాలా మంచిగా అనిపిస్తుందండి. మనకి గోంగూర వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బై బై అండి. నెక్స్ట్ తో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.